ల్యాగ్ లేకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి పోదాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. చిన్నగా బూదులు ఉంటాయి, ఏం అనుకోకండి. ఈరోజు హెడేక్గా ఉంది. మధ్యాహ్నం ఫుల్ తిన్నా, ఫుల్ పడుకున్నా. జిమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే స్నానం చేసిన, జర్ర హెడ్ ఇట్లా పట్టుకుంటున్నది. సో అంత యాక్టివ్ ఉండకపోవచ్చు. అది ముందుగల్లా లాస్ట్ టైం జాతరలో తెచ్చినవరా నువ్వు చాకు, ఈసారి తెస్తున్నారా బయట నేను గన్ను. బోనాల పండుగలు వచ్చినాయి. లాస్ట్ టైం జాతరలో నువ్వు గీక్కొని రాలేదు. సారీ, నువ్వు నువ్వు ఎర్ర కలర్ వేసుకొని వచ్చినవరా ఎంటికలకి. నేను ఇప్పుడు మొడ్డ కలర్ వేసుకొని వస్తా అంటాడు చూడు. తెచ్చినవరా నువ్వు చాకు, ఈసారి తెస్తున్నారా బయట నేను గన్ను. టపా టపా కాలుస్తారా బయటే నిన్ను. టపా అరే ఎందుకు కాల్చడం రా. इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. ఇడు మొన్న వీడియో చేసిండు. ఇప్పటి వరకు ఎవరిని కాల్చినట్టు ఇంకా న్యూస్ రాలేదు. ఒక స్వాగు. అరే ఎవర్రా మీరంతా ఇట్లుంటారు? ఎందుకురా మీరు అలాగే స్వాగులు ఉంటారు? హావరా ఏమైతుందిరా మీకు నెత్తిలా? ఒక డొప్పమీన్ ఎగురుతుంది కదరా. అన్షా బాయ్ బాబు, ఎందుకురా తలగబెట్టి తమాషాలు చూస్తారు? ఇలా డొప్పమీన్ ఎందుకు అంత హై యాక్టివ్గా ఎగురుతుందో నాకు అర్థం కాదు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి బ్రో. దట్స్ అన్ ఇల్యూజన్. అది నిజం కాదు, అది కంటెంట్ కాదు. నువ్వు నీ కొడుక్కి నీ తరానికి నువ్వు ఏమిస్తావు? అదే ఇస్తావా? ఛాతీ మీద పెట్టి అరే నేను తెత్తరా గన్ను. ఆ దగ్గర గన్ను ఉంటే ఎవడు బుల్లెట్ ఫస్ట్ కొడితే వాడే కదరా పోయేది. ఎందుకురా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒరిజినల్ క్యారెక్టర్లోకి ఎక్కాడరా. అయినా వాడిని ఎందుకు పిలిచారా? అమ్మవారు కనుకుంటే వాడిని ఫస్ట్ అరే నువ్వు ఈ నుంచి మింగే అంటది. నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలిడానికి మసాజులు చేస్తుండేవాడు. ఇంకా ఎక్కడ ఇట్లా తగ్గేదేలే అంటాడు అనుకున్నా. ఓహో జోర్లుండవు. మళ్ళీ వీడు ఓవర్ యాక్షన్ చూస్తే గంగమ్మ తల్లి అనుకుంటది. అసలు వీడు నిజమైన భక్తుడేనా లేదంటే ఇంకా రైతు బిడ్డ అని, గుడిపే బిడ్డ అని. పోయినసారి రైతుకేసినాం చూడు మేము బిగ్ బాస్ లా. ఏం చేసిండు? వచ్చి 50 లక్షలు తీసుకొని పోయిండు. లేదలకి ఇస్తారని ₹1 కూడా ఇవ్వలే. ఓటు వేయించుకుని ₹1 ఇవ్వలే. అరే నువ్వు రైతు బిడ్డ కాదు, గుడిపే బిడ్డ అని అక్కడున్న ఎర్రిపూలకు తెలియదేమో గానీ గంగమ్మ తల్లికి చాలా బాగా తెలుసు. జీవితంలో నువ్వు ఇంకా నువ్వు బోనాలకు వెళ్ళినప్పుడు గంగమ్మ తల్లిని ఇంప్రెస్ చేయాలి కానీ కెమెరా ముందుకెళ్ళి కెమెరాని కావరా ఇంప్రెస్ చేయాల్సింది. మళ్ళీ వీళ్ళు స్టెప్పులు ఎత్తారు. అరే ఇలా డొపమిన్ చెప్తున్నా కదా, ఈ చెప్రిగాళ్ళ డొపమిన్ బ్రెయిన్లో అలాగే స్వాగ్ ఇట్లాది అలాగే లెవెల్ ఉంటుంది. అల్లతోని అలా గ్యాంగ్లో తిరిగినామనుకో 10 రోజులు ఆ వైరస్ నీకు కూడా ఎక్కేస్తుంది. ఇట్లా కట్టారు బాయ్ సైడ్ గురించి ఈరోజు కిరణ్ బాయ్ వచ్చింది. దేనికోసం అడిగేషన్ బాయ్ రోజు ఒకసారి దిల్రూబా దరిద్రం అంతా నాకు అనుకుంటుంది. అరే బెటే అంటావు నువ్వు కూడా. మన దేశం కరువు గుప్పెట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. పోతరాజన్న నువ్వు అది పట్టుకొని ఎందుకున్నావు? వాడిని దెంగలాక దెంగు. ఆ చేతిలో ఉంది పట్టుకొని పిర్ర మీద దెంగి వాత పడాలి ఆడికి. ఇట్లా అంటున్నాడు కదా చేతులు. ఆ చేతులు తీసుకొని పిర్ర మీద రుద్దాలాడు. 2 రోజులు రుద్దుకోవాలి అబ్బా అని. ప్రత్యేకత ఏముంది అంటే నాకు తెలుగు రాదా? ఏంటి మమ్మీ ఎవడు బోనాల పండుగ విశిష్టత. వాడు చూడు మధ్యలో మాట్లాడు అని షెట్ ఎగరేస్తున్నాడు. బోనాల పండుగ విశిష్టత క్లారిటీ ఉంది ఆడికి. ఈ చిల్లరగాళ్ళని వేసుకొని తిరగాల అంటే వాళ్ళు చిల్లరగాళ్ళు. వాడు కూడా చిల్లరగాడు. సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మంచి వస్తారు అనుకో మళ్ళా కొంచెం అయితే పబ్లిక్ వస్తుంది. అరే నువ్వు 3 పూటలు చక్కగా తినరా ముందు. మంచి వాళ్ళు వస్తారట. వస్తుంది అప్పుడు అందరికి ఇట్లా లేవట్టుకుంటే వెళ్ళిపోతాం హెలికాప్టర్ తిను. ఎందుకు ఆ హెలికాప్టర్ వస్తే ఆ గాలికి నువ్వే వెళ్ళిపోయేటట్టు ఉన్నావురా పైకి. ఈ హెలికాప్టర్ లోకి వెళ్ళిపోతాడట. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగి गोराबंडा वाले अच्छा अच्छा को लगा
చెప్పా కదా, అలాగే డొపమిన్ స్వాగ్ అచ్చేకు రగన్లే వాళ్ళే. అరే గోల్కొండలో బోనాలు ఫేమస్, కానీ అంతకంటే ఎక్కువ మీ చెప్రీతనం ఫేమస్ తెలుసా మీకు? అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకంటే మా ఫ్యానిజం ఉంది ఇక్కడ, క్రింజిగాళ్ళు ఎక్కువ. హైదరాబాద్లో చెప్రిగాళ్ళు ఉన్నారు అని తెలంగాణ పరుగు తీస్తున్నారా హైదరాబాద్ మోడల్స్. అరే మిమ్మల్ని చూస్తే వైబ్ ఎట్లా కొడుతుంది తెలుసా? నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు అన్నట్టు ఉందిరా. ఇలా లేడీసు క్రింజ్ చేయట్లా, వాళ్ళు బయట ఎన్ని చెప్రి రీల్స్ చేసుకున్నా కానీ వాళ్ళ గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు ఇంత గలీది లేరు, వీళ్ళే ఉన్నారు. అరే అమ్మవారి దగ్గరికి వెళ్ళండిరా బోనం పట్టుకొని అంటే ఫోన్లు పట్టుకొని స్లో మోషన్ ఎఫెక్ట్లు ఫిల్టర్లు. అరే నువ్వు తెచ్చినవురా చాకు, నేను తెత్తారా గన్ను, ఎరుపుకున్నా నేను తింటారా బన్ను అంటే ఎవడో అన్నారా నేటి బచ్చాలే రేపటి లుచ్చాలని. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అట్లని అనిపిస్తుంది. అండ్ ఇండియా ఫ్యూచర్, ఎస్పెషల్లీ తెలంగాణ ఫ్యూచర్ ఇది కోరుకోవట్లేదురా హైదరాబాద్లో. కొంచెం ఎడ్యుకేషన్ ఇవ్వండిరా వీళ్ళకి, వీళ్ళ అమ్మాయిలకు చెప్పండి, వీళ్ళకి ఈ వీడియో వెళ్ళి వాళ్ళ అమ్మాయిలకు చూపించి కొంచెం ఇట్లా ఉండకని చెప్పండి వాళ్ళని. తెలుగు రాదన్నావు, తెలుగు మాట్లాడతావు డీకే బాస్. అరే మిమ్మల్ని చూస్తేనే అదో రకంగా ఉన్నారు, అసలు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎట్లింట్లోకి రానిస్తున్నారా? మళ్ళీ వీళ్ళు బోనాలకు పోయి కొట్టుకుంటారు. ఎందుకురా, ఎందుకు కొట్టుకుంటారా మీరు? ఏమొస్తుందిరా మీకు? ఏదైనా యూజ్ ఉందా? దెబ్బలు తాకితే హాస్పిటల్కి డబ్బులు బుక్క కదరా? ఏదైనా విజన్ ఉందా, పర్పస్ ఉందా? ఎందుకు? అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షనిట్లు పదవుల కోసం భూముల కోసం ఈగోలకు పోయి ఇంట్లో వార్స్ చంపుకునేటోళ్ళు. మీకు ఫ్యామిలీ లేవు, పదవి లేదు, పని లేదు, పువ్వు లేదు, మీరెందుకు కొట్టుకుంటున్నారా? ఈడేంద్రా గిట్లున్నాడు? అన్నీ ఇట్లా దోమలు ఉంటాయి, గుయ్యి అంటాయి, వీళ్ళు కూడా అంతే. ఒక సీజన్లో దోమలు అన్నీ వస్తాయి, వీళ్ళు కూడా అంతే. బోనాలకి దోమలు వచ్చినట్టు వస్తారు. ఎందుకు? అరే నువ్వు గడ్డి తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నావా, లేదంటే నీ నెత్తి మీద గడ్డి పొలిచిందా అన్నట్టు గా కలర్ వేసుకున్నావేనరా? నీకు వేరే కలరే దొరకలేదా? నో యూస్, వాడు విండండి. మీరు పొద్దున్న అరే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తారా? అంటే ఏమీ పీగనప్పుడు ఏదో పీగాలని చెప్పి పీగుతున్నట్టు ఒక డిఫరెంట్ కలర్ వేసుకున్నావు అనుకో, అటెన్షన్ అంతా నీ మీద పడుతుంది అన్నట్టు. ఇది ఎవర్రా ఎర్రిపుకి ఇట్లున్నాడు అని కూడా చూస్తారు అన్నట్టు. అట్లా నన్ను చూడాలి అని కూడా అనుకుంటారు. ఫస్ట్ ఈ బీజిఎం చూడు. ఇప్పుడు ఈ పాటను ఆదివారం నాడు యేసయ్యా నీ ప్రార్థనే చేస్తాము యేసయ్యా. వేర్ ఈజ్ యువర్ ఓన్ టాలెంట్ బ్రో? అంతా కాపీయేనా? ఇక్కడ నుంచి మారిపోయేది కాపీయే, అక్కడ ఉండి కూడా ఇక్కడ నుంచే కాపీ కొట్టడం. మళ్ళీ అంత దానికి ఎందుకురా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళావు? ఎర్రి పూకులు అని ఊరికే అనలేదు. ఆ వర్డ్ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే ఇక అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ బోనాలు అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ, ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ డివైన్ ఈక్వాలిటీ, పవర్ ఆఫ్ ఉమెన్. అందరూ సమానమే, కుల మత భేదం ఏం లేదు అక్కడ, అందరూ సమానమే. అండ్ అందరూ కలిసికట్టుగా యునైట్గా ఉండాలి అన్న థింగ్ తెలిపేదే మన ప్రతి పండుగ ఉద్దేశం, అది గమనించండి. అండ్ బోనాలు కూడా అంతే. సో చెప్పి మీరంతా చెప్పా కదా మీకు యూనిటీగా కలిసి ఉండాలి, అది దాని ఉద్దేశం తెలుసుకోండి. అందరికీ బోనాల పండుగ రిలేటెడ్ శుభాకాంక్షలు. అండ్ దీనిపైన ఇంకా పార్ట్ 4 ప్లాన్ చేయాలా వద్దా అనేది కమెంట్లో చెప్పండి. చెప్పి గల్ల రోస్ట్ అయితే ఉంటుంది, మోడల్ గల్ల రోస్ట్లు అయితే ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు కదరా. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ.